వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్, మన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కొన్ని ఆసనాస్ అయితే మనం చేసాము, వాటికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. అదేవిధంగా వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి సార్. అంటే మీరు వెయిట్ లాస్కి కొన్ని ఆసనాస్ చెప్తున్నారు, బాగానే ఉంది. ఈ ఆసనాస్ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయొచ్చా చేయకూడదా అంటున్నారు. అసలు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాస్ చేయాలనేది మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాస్ చేయకూడదు అనేది తెలుసుకుందాం. రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఏదైనా సరే మనకు అన్ని ఏం చేయాలి అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఏం చేయకూడదు తెలిస్తే దాన్ని పక్కన పెట్టేస్తే మిగతా అన్ని చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ వీడియో గమనిస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో కొంతమందికి ఎర్లీ ఏజ్ నీ పెయిన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు నీ పెయిన్స్ అనేది 45-50 తర్వాత వచ్చేది. ఇప్పుడు మనకు 20-25 వాళ్ళు కూడా నీ పెయిన్ కంప్లైంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళలో సౌండ్ వస్తుంది అని అంటారు. ఆ సౌండ్ వస్తుంది, ప్లస్ అప్పుడప్పుడు నీ పెయిన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో అయినా సరే వాళ్ళకి జిమ్ వెళ్ళడం ఇష్టం ఉంటుంది, జిమ్ లో రకరకాల ప్రాక్టీస్ చేయాలని ఇష్టం ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మీతో పాటు మోకాళ్ళ నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సిటప్స్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సిటప్స్ చేయకూడదు. ఎందుకంటే మోకాళ్ళ కంటే మనం కిందికి వెళ్ళిపోతే దీని మీద అనవసరమైన ప్రెషర్ పడుతుంది. మనం ఏమనుకుంటున్నాం, దీనికి స్ట్రెంగ్త్ ఇస్తున్నాం అనుకుంటాం. దాని ప్లేస్ లో మనము డీజనరేట్ చేస్తున్నాం ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి. దీనికి ఉపాయం ఉంది. మనం ముందు ఏది చేయకూడదో తెలుసుకున్నాం కదా, ఒక 3 సార్లు సిటప్స్ చేద్దాం. సో మీరు షోల్డర్ లెవెల్ గ్యాప్ ఇచ్చేసేసి 2 చేతుల్ని స్ట్రైట్గా పెట్టుకోండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ కిందికి వెళ్ళిపోండి, శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ కిందికి వెళ్ళిపోండి, శ్వాస తీసుకుంటూ పైకి రండి. ఇంకొకసారి చేయండి. శ్వాస వదులుతూ కిందికి వెళ్ళిపోండి, శ్వాస తీసుకుంటూ పైకి రండి. సో ఈ ఆసనాన్ని రిలాక్స్. ఈ ఆసనాన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దీనికి ప్రత్యామ్నాయంగా మనం దీనిని గోడకి చేసుకోవచ్చు. సో సింపుల్గా మనం కొంచెం ఇలా గోడకి శరీరాన్ని పెట్టేసి ప్రశాంతంగా కొంచెం కిందికి డౌన్ అవ్వాలి, కొంచెం పైకి అవ్వాలి. సో మీరు గమనిస్తున్నారా, మోకాళ్ళ మీద అస్సలు ప్రెషర్ పడట్లేదు. సో చాలా స్లోగా డౌన్ చేస్తున్నాం, తర్వాత స్లోగా పైకి చేస్తున్నాం. ఒక్కసారి చేయండి. చాలా ప్రశాంతంగా చేతుల్ని థైస్ మీద ఉంచుకోండి, ఏం పర్వాలేదు. మెల్లిగా జారండి కింది, కొంచెం పైకి తీసుకురండి. మీ హిప్స్ నీస్ 90 degreesకి రావద్దు, దానికంటే పైనే ఉండాలి. మెల్లిగా శ్వాస వదులుతూ కిందికి రండి, శ్వాస తీసుకుంటూ పైకి రండి. రిలాక్స్. ఇది సింపుల్ గా ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు మోకాళ్ళ మీద, కానీ దాని ఇంపాక్ట్ అయితే దీనికి ఉంటుంది. సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది, నీ స్ట్రెంత్ అవుతుంది. రెండోది, మనం జిమ్ లో కాళ్ళకి చాలా వెయిట్లు వేసేసుకొని క్వాడ్రిసిప్స్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంత్ కాళ్ళ మీద బరువుతో వెనక్కి, అది ఎట్టి పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులు ఉన్న యూత్ అవాయిడ్ చేయాలి. అది అస్సలు మంచిది కాదు. మనము దానికి స్ట్రెంత్ ఇవ్వాల్సింది పోయి బర్డెన్ ఇస్తున్నాం. సో అది చేయకూడదు. ఎందుకు సార్, కొన్ని వీడియోస్ మనం చూసాం, ఎంత అసలు ఎట్లా ఉంటుంది అంటే అది ఆ ఎముక మోకాలు భాగంలో ఉండేది పక్కకు వచ్చేసి ఇట్లా ఉంటుంది సార్. అంత వెయిట్లు పెట్టుకొని చేస్తూ ఉంటారు. అవును, అసలు నిజంగా చెప్పాలంటే అది మంచిది కాదు. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు మంచి కోచ్ సహాయంతో అది చూసుకోవచ్చు. సార్, సైక్లింగ్ కూడా చేయకూడదు అని విన్నాను. సెకండ్ది సైక్లింగ్ మనం మామూలుగా న్యాచురల్ సైక్లింగ్ కావచ్చు, ప్లస్ జిమ్ లో సైక్లింగ్ కావచ్చు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే 2 మోకాళ్ళు ఒకదానికి ఒకటి ఇట్లా రాపిడి జరుగుతుంది. సో రాపిడి జరిగి మీకు క్రాక్ అనే సౌండ్ జనరేట్ అవుతుంది. ప్లస్ మీకు అక్కడ ఉన్న ఆయిల్స్ కానీ కార్టిలేజ్ కానీ మనకు అరిగిపోయి సౌండ్ వస్తుంది అనమాట. సో ఎవరైనా సరే మీరు ప్రత్యామ్నాయంగా పొట్ట తగ్గడానికి వేరే మార్గాలు ఎంచుకోండి. మనం మిగతా వీడియోస్ లో అవి చూపిస్తాం. సో ఇక్కడ మాత్రం మీరు సైక్లింగ్ ని అవాయిడ్ చేయాల్సిందే, సైక్లింగ్ చేయకూడదు. థర్డ్ అండ్ ఇంపార్టెంట్, సో మీరు ఫాస్ట్ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఎస్పెషల్లీ ట్రెడ్మిల్ చేయాలి అని అనుకుంటారు. సో మీరు రన్నింగ్, జంపింగ్ జాక్స్ ఇవేవి కూడా చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే అది దెబ్బ పడుతుంది కదా మోకాళ్ళ మీద. సో మోకాళ్ళ మీద పడడం వల్ల ఈ పటెల్లా అనేది చాలా స్ట్రెంగ్త్ని కోల్పోతుంది. ముఖ్యంగా మధ్య వయసులో లేదంటే యూత్ కి వచ్చే మోకాళ్ళ ప్రాబ్లంలో ఈ పటెల్లాకి సంబంధించిన ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇంకోటి ఒక టిప్ సార్ మన ప్రేక్షకుల కోసం. సో ఎవరైతే లాంగ్ సిట్టింగ్ లైక్ ఐటీ జాబ్స్ ఉంటాయో లేదంటే కార్ డ్రైవింగ్స్ ఉంటాయో
వీళ్ళందరూ కూడా ఏం చేయాలి అని అంటే మీరు కూర్చున్నప్పుడు మీ పొజిషన్ కంటే మీ మోకాళ్ళు పైన ఉండడం. మన మోకాళ్ళ పొజిషన్, మన యాంకిల్ పొజిషన్, మోకాళ్ళ కంటే యాంకిల్స్ బయటకు రావాలి. ఇది ఒకసారి మనం కుర్చీలో కూర్చొని చూద్దాం సార్, మన ఆడియన్కి కూడా తప్పకుండా సార్, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మీ కూర్చున్న పొజిషన్ అనేది కంఫర్ట్గా ఉండాలి. అది మీ మోకాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో మీరు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే మీ కాళ్ళు ఇలా లోపలికి ఉండకూడదు, ప్లస్ సమానంగా కూడా ఉండకూడదు. 90 degreesలో ఉండడం వల్ల కొంచెం ప్రెషర్ కూడా క్రియేట్ అవుతుంది మోకాళ్ళలో. మీకు కొంచెం కాళ్ళని ఇట్లా ముందుకు పెట్టుకుంటే చాలా రిలాక్స్ అవుతారు. ఒకవేళ మీరు కొన్నిసార్లు ఇతర ప్లేస్లోకి వెళ్తారు, అక్కడ మీ చైర్ మీకంటే కొంచెం హైట్గా ఉండొచ్చు, లేదంటే మీ ఇంట్లో అయినా సరే కొంచెం హైట్ ఉండొచ్చు. అప్పుడు మీరు సపోర్ట్స్ యూజ్ చేసుకోండి. లైక్ సపోర్టెడ్ టేబుల్స్. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉంది కదా, స్టూల్ ఒకటి చిన్నది. ఈ స్టూల్ ఇట్లా కాళ్ళు పెట్టుకోండి, ఈ కాళ్ళని ఇట్లా కొంచెం ముందుకు జరిపేసుకొని మీరు కూడా కూర్చోవచ్చు, రిలాక్స్గా ఉంటారు. ఒకవేళ మీరు కంప్యూటర్స్ని చాలా ఎక్కువసేపు వాడాల్సి వస్తుంది, అప్పుడు కూడా మీ పొజిషన్ కంఫర్ట్గా ఉంచుకొని ఇలా కాళ్ళని రిలాక్స్గా ఉంచుకొని వాడితే మీరు ఎంతసేపు కూర్చున్నా మోకాళ్ళు టైట్ అవ్వవు, నమ్నెస్ కూడా క్రియేట్ అవ్వదు. ఓకే, చాలా వరకు ఏంటంటే మేమందరం నిజంగా చేసే మిస్టేక్ ఏంటంటే సార్, కూర్చున్నప్పుడు ఇది కాల్ లెగ్ పొజిషన్ అనుకోండి, ఇట్లా లోపలికి పెట్టేసేసుకుంటాం. అవును, అట్లా పెట్టుకోవడం వల్ల అంటే ఈ కాల్ అనేది ఇట్లా ఫ్లెక్స్ అయిపోతుంది, ఇట్లా మర్చి కూర్చుంటా ఉన్నాం. దీని వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఓకే, మామూలుగా నార్మల్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే కూర్చొని నిలబడితే మళ్ళీ ఒక 2 అడుగులు వేయలేదు, ఒక 2 నిమిషాల వరకు సర్క్యులేషన్ సౌండ్స్ క్రియేట్ అయిపోతా ఉంటాయి. సో వాళ్ళ కోసం ఓకే సార్, ఒక్కసారి మనం ఏంటంటే ఇదే వీడియోలో మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మనం ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో చెప్పాము, ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఎట్లాంటి యోగాసనాస్ అనే సింపుల్ టెక్నిక్ చెప్తాం. తప్పకుండా. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మనం లాస్ట్ టైం కూడా చేసుకున్నాం సార్. చేతుల్ని థైస్ కింద ఇట్లా ఇంటర్లాక్ చేయాలి, ఇంటర్లాక్ చేసి మెల్లిగా ముందు మోకాళ్ళు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన తర్వాత ఇలా లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, ఇలా లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్. ఈ రకమైనటువంటి ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల తర్వాత కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవడం, డౌన్ చేయడం, తర్వాత కాల్ని కొంచెం స్ట్రైట్ చేసి మనం బెల్ట్ లాంటిది, టవెల్ లాంటిది ఉపయోగించి లిఫ్ట్ చేయడం, డౌన్ చేయడం. మీరు ఆ పాత వీడియోస్ చూసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నీ యొక్క ఇన్సైడ్ పార్ట్ని మసాజ్ చేసుకోవడం, ప్రెస్ చేసుకోవడం. సో ప్రతి ఒక్కరు ఆయిల్ని అలాంటిది అప్లై చేస్తారు, బట్ ఇవి చేసిన తర్వాత అప్లై చేస్తే మాత్రమే దానికి సార్థకత. ఒకవేళ మనం అన్ని పెట్టేస్తాం కానీ ఏం రిజల్ట్ లేదు కాబట్టి డిసప్పాయింట్ అవుతాం. మోకాళ్ళలో గుజ్జును పునరుత్పత్తి చేసే విధంగా కూడా ఈ ఆసనాస్ ఉంటాయి. ఓకే, మన డైటరీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటూ, డాక్టర్ల సలహాను తీసుకుంటూ మనం ఇవి యాడ్ చేసుకోవడం వల్ల దీనికి కాంప్లిమెంటరీగా బాగా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే ఈ నెల 29, 30, 31వ తారీఖులలో కొన్ని సెషన్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా గౌతమ్ గారు వారి టీం. సో అందులో ఇట్లాంటి హెల్త్ టిప్స్కి సంబంధించి కావచ్చు, యోగాలో కూడా ఇంకా అడ్వాన్స్డ్ యోగా కూడా ఉండబోతా ఉందని చెప్పారు. సో ఏమేమి ఉన్నాయి? సో సింపుల్గా కంప్లీట్గా మనం బాడీ క్లెన్సింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం, ప్లస్ బాడీ రివైటలైజింగ్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ప్రతి ప్రాబ్లంకి కారణము ఇది ఒక బ్యాటరీగా భావిస్తే బ్యాటరీ రీఛార్జ్ అయిపోవడము. మనం మన మొబైల్స్కి, గాడ్జెట్స్ కి ఛార్జింగ్ పెట్టుకున్నట్టు మన శరీరానికి కూడా ఛార్జింగ్ పెట్టుకునే ఒక బ్యూటిఫుల్ రీక్రియేషన్ రిట్రీట్ ని మనం ప్రకృతి ఒడిలో ఒక ఆశ్రమంలో ఏర్పాటు చేయబోతున్నాం. తల నుంచి కాలు బొటన వేలు వరకు శరీరంలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ మీద మనం డీల్ చేయబోతున్నాం. టిప్స్ అండ్ ఇస్తున్నాం. ఒక 1 month వరకు కూడా ఆన్లైన్ యోగా, ఫ్రీ యోగా, ఇందులో ఈ 3 days క్లాస్ అటెండ్ అయిన వారికి ఆన్లైన్ యోగా ఫ్రీగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా డైట్ ప్లాన్స్ కూడా 1 month వరకు ఇస్తాం. 1 month ఏ ప్రాబ్లం ఉన్నా డైట్, నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్. ఓకే, మెయిన్గా వచ్చేసేసి డయాబెటిక్, ఇన్సోమ్నియా, తర్వాత వచ్చేసేసి కాన్స్టిపేషన్, వెయిట్ లాస్, నీ పెయిన్స్, సో వీటన్నిటికి కూడా పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓఎస్, వీటన్నిటికి కూడా అంటే మొత్తానికి యోగాతో సర్వరోగాలని మనం నయం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ కాంటాక్ట్ నెంబర్ అయితే కాల్ చేసి వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.